తెలంగాణ రైతులకు సర్కారు శుభవార్త చెప్పిందల్లా చినుకులు వాడి వ్యవసాయ పనులు జరుగుతున్నాయని రైతు భరోసా నిధులు ఎప్పుడు వాడతాయి ఏం కథ అని రైతులు ఎదురు చూస్తున్నారు. ఇయాల సీఎం రేవంత్ అన్న రైతులకు మంచి వార్త చెప్పిండు. మరా ముచ్చట్లన్నీ అడుచుకుందాం పాండ్రి. ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి గారు మాట్లాడటం మరుక్షణం నుంచే వారు మాట్లాడి వారు ఇక్కడ నుంచే ఆ మీటను నొక్కుతారు. ఇక్కడ నుంచే మీటను నొక్కుతారు. ఇక్కడ మీటర్ నొక్కుతా ఉంటే అక్కడ రైతుల అకౌంట్లో టింగ్ 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 అంటూ డబ్బులు పడేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి వచ్చాం. విన్నారు కదా చిన్న సీఎం బట్టి సారు మాటలు. సీఎం రేవంత్ అన్న కట్కొత్తుడితోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా పైసలు వాడు షార్ అవుతుంది అన్నట్టు. ఈ రైతు భరోసా మీద సీఎం రేవంత్ అన్న ఏం మాట్లాడిండో ఇనుండ్రి. రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి రోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా, ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఎంబటే ఆలస్యం చేయకుండా ఆ పని కూడా సురువు చేసిరు అన్నట్టు. ఇక అట్లనే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సర్కారు రైతుల కోసం ఎంత ఖర్చు పెట్టిందనేది కూడా చెప్పిండు రేవంత్ అన్న. 18 నెలల్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనసు, రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా కలిపి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. ధైర్యంగా గ్రామాలకు వెళ్ళి చెప్పండి. ఏ గ్రామంలో అయినా సవాలు విసురుదాం. ఆ 10 సంవత్సరాల వాళ్ళు చేసిన రైతు రుణమాఫీ ఎంత, 1 సంవత్సరంలో మనం చేసిన రైతు రుణమాఫీ ఎంత. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ అన్న రైతులతో ముఖాముఖి మాట్లాడిండు. రైతును రాజును చేసుడే కాదు, వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు ఉక్కు సంకల్పంతో ముందుకు పోతున్నామని చెప్పిండు. పోయిన సర్కారు రైతు బంధు ఇచ్చి మిగిలిన పథకాలను రద్దు చేసిందని గరమైండు. మొత్తానికైతే 9 రోజులలో విడుదల వారీగా రైతు బంధు నిధులు జమ చేస్తామని సర్కారు పెద్దలు చెప్పే వరకు రైతులు మాత్రం మస్తు ఖుషి అవుతున్నారు. కాళేశ్వరం మీద వేసిన కమిషన్ మొన్నట్ల మాజీ సీఎం కేసీఆర్ సారును, మాజీ మంత్రి హరీష్ రావును విచారణ చేసింది కదా. ఇగియాల ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ రేసు ముచ్చట్ల మాజీ మంత్రి కేటీఆర్ ను విచారణ చేసిండ్రు. మొత్తానికైతే తెలంగాణలో ఇప్పుడు విచారణల కాలం నడుస్తున్నది. మరి ఆ ముచ్చట్ల గురించి కార్ పార్టీ లీడర్లు ఏమంటున్నారు, ఏం కథ అనేది ఓ నజరేద్దాం పాండ్రి. తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. తెలంగాణ రాష్ట్రం కోసం జైల్లోకి పోయినోళ్ళం, మాకు జైలు కొత్త ఏం కాదన్నట్టే మాట్లాడిండు కేటీఆర్. ఇక కేసీఆర్ ను హరీష్ రావును విచారణకు పిలిచి పైశాచిక ఆనందం పొందుతున్నారు కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, బీసీ డిక్లరేషన్ అన్ని అమలు చేసేదాకా ఈ ప్రభుత్వం ఎంబడి పడుతూనే ఉంటామని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చిండు. ఒక్కపారి కాదు 100 సార్లు పిలిచినా విచారణకు వస్తా, నిజాలే చెప్తా, నీకు దమ్ముంటే రా, రాష్ట్ర ప్రజలంతా చూస్తుండగా లై డిటెక్టర్ పరీక్షకు నేను కూడా రెడీ అని సీఎం రేవంత్ రెడ్డికి సవాలేసిండు కేటీఆర్. వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతావు, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం లాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. తెలంగాణ భవన్ లా ఇట్లా మాట్లాడిన కేటీఆర్ ఆడికించి ఏసీబీ ఆఫీసుకు పోయిండు. కేటీఆర్ పోగానే తెలంగాణ భవన్ గేట్లకు పోలీసులు తాళాలేసే వరకు పెద్ద రచ్చనే అయ్యింది. కేటీఆర్ ను విచారణకు పిలిచిన ముచ్చట్ల చెల్లె కవితక్క కూడా గిట్లా మాట్లాడకొచ్చింది. నోటీసులు ఇస్తే పోతాం, జవాబిస్తాం, మేమేం తప్పు చేసింది లేదని మా పార్టీ తరఫు నుండి మా నాయకులందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఇవాళ తెలంగాణ భవన్ కి తాళాలేసి మా కార్యకర్తలు ఎవరు బయటికి వెళ్లకుండా చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కేటీఆర్ గారు మరి ఇవాళ విచారణకు హాజరైన ముందే చెప్పినటువంటి విషయమే, హాజరైతామని. అందులో పెద్ద విశేషం ఏం లేదు, హాజరైతాం, విచారణకు సహకరిస్తామని కూడా చెప్పినాం. ఇవాళ తను అక్కడ ఉండగా ఇవాళ భవన్ లో మరి తాళం వేయడం అన్నది నిజంగా కూడా దుర్మార్గం.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజా సమస్యల నుంచి డైవర్షన్ చేసేందుకే ఇట్లా మా పార్టీ నాయకులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేసి అభివృద్ధిలో శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేసింది. ఇక మా పార్టీ లోపాలు సరి చేసుకునేందుకు ఏదైనా అనుకుంటాం గానీ మా పార్టీ వాళ్ళ మీద బయట వాళ్ళు చేయెత్తే అందరం ఏకమైతాం అన్నట్టే మాట్లాడింది కవితక్క. ఇక అటు మంత్రి సీతక్క మాట్లాడుకుంటా కేటీఆర్ కు జైలు పోవాలనే ఉత్సాహం ఉన్నట్టున్నది గానీ ప్రభుత్వం మాత్రం చట్ట ప్రకారమే పనిచేస్తుందని అన్నది. ఇక కేటీఆర్ పొగరుతోని మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి పౌరుషంతో మాట్లాడుతున్నాడని అన్నది. మొత్తానికైతే ఇలా కేటీఆర్ ను ఏసీబీ అధికారులు 7 గంటల సేపు విచారణ చేసిర్రు. ఇక మల్లోపారి కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నదని అంటున్నారు. ఇక విచారణ అయిపోయినాక తెలంగాణ భవన్ కి వచ్చిన కేటీఆర్ ఆడ గిట్లా మాట్లాడిండు. ఇక మనకు నోటీసులు వచ్చుడు మనం పోవుడు ఇవన్నీ కూడా రొటీనే, పాత చింతకాయ పచ్చడి. దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం కానీ దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం కానీ లేదు. నీలాగా లుచ్చా పనులు చేసి 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలు ఎవరు మా పార్టీలో లేరు. నీలాగా లుచ్చా పనులు చేసి అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి అవుడు పిసిసి ప్రెసిడెంట్ అయ్యే లుచ్చా పనులు చేసినాడు ఎవడు కూడా లేడు. మన బాగా బాధపడ్డాడట రేవంత్ రెడ్డి. నేను హౌలా అన్నా, బాధపడ్డాడట. నేను అడుగుతున్నా ఒక్కటి, తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి జై తెలంగాణ అనకపోతే నేనేమనాలి? మరి ఏం పేరుతో పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే నేనేమని పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రం అంటే ఏమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, దొంగను చూసినట్టు చూస్తున్నట్టు నేనేమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు అంటే ఏమనాలి నిన్ను? అందుకే ఇక నేను ఎక్కువ అనగాని మీరు అనగాడికి అన్నారు. ఇక ఈ విచారణలతోని ఏం జరుగుతుందో ఏందో తెలియదు గానీ తెలంగాణ రాజకీయాలు మాత్రం బాగానే వేడెక్కుతున్నాయి. పోండ్రి చూడాలే మరి రేపట్ల ఎట్లుంటాయో తెలంగాణ రాజకీయాలు. అంటరానితనం అమానుషమని చిన్నప్పుడు చదువుకున్నాం. ప్రధాని మోడీ సారంతటైనే సఫాయి కార్మికుల పాదసేవలు తరించిపోయాడు. వాళ్ళ కాళ్ళు గడిగి కండ్లకు అద్దుకున్నంత పని చేసిండు. వాళ్ళతోటి కలిసి బువ్వ తిన్నాడు. వాళ్ళ చేతుల చెయ్యేసి మాట్లాడిండు. రాహుల్ సార్ కూడా తక్కువేం కాదు, ఎవ్వరితోటైనా కలిసిపోతాడు, బంతిలో కూర్చొని బువ్వ తింటాడు. కానీ గీ మేడం ను చూడుండ్రి ఎట్లా చేస్తున్నదో. జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి అక్కను చూస్తున్న రానులా హనుమంతరావు కాక పొన్నం సారు ఆవురు అని బిర్యానీ లొట్టలేసుకుంటా తింటా అంటే మేడకు మాత్రం ముద్ద దిగుతలేదు సరికదా. కంచంలో చెయ్యన్నా పెడతలేదు. సఫాయి కార్మికులతో కూర్చొని తినేటందుకు గంత ఉకారం వస్తున్నది కావచ్చునా ఏంది అక్కకు? మేడం తరిక చూస్తా అంటే గట్లనే కానొస్తున్నది మరి. ఎంత ఘోరం చూడుండ్రి. కొసిరి వడ్డిచ్చినా విసిరి వద్దన్నట్టే చెయ్యి ఊపుతాంది కదా. అసొంటప్పుడు బంతిలా కూసోకుంటే ఏమైంది? కూకున్నప్పుడు నలుగురితోటి కలిసి 4 ముద్దలు తింటే ఏం పోయింది? మళ్ళా చుట్టూతున్నది ఎవరో కాదు, జిహెచ్ఎంసీ కార్మికులే. అంబర్పేట్ల విహెచ్ కాక బడి పొలగాన్లకు కార్మికులకు బర్త్డే పార్టీ ఇచ్చిండు. ఆడ జరిగింది గిట్లా. విజయలక్ష్మి మేడం సోమవారం బాటిస్తది కావచ్చు, అందుకే నీసు తినలేదనుకున్నా ఏ పప్పు కూరో చారో పోసుకొని తినచ్చు. కానీ అట్లా కూడా లేదు. ప్రధాని మోడీ సారు రాహుల్ గాంధీ సార్ అసొంటోళ్ళు కార్మికులతో కలిసి బంతిలో కూర్చొని బువ్వ తిన్న రోజులు బొచ్చాడున్నాయి. అసొంటిది జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి మేడం కు ఏమనిపించి ఉంటది? ఎందుకు ఇట్లా చేసి ఉంటది? ఈ వార్త చూస్తున్నా మీకేమనిపిస్తున్నది పబ్లిక్? మీరే ఆలోచన చెయ్యండ్రి. కుటుంబ రాజకీయాలు, కుటుంబ పాలన ఈ పదాలు రాజకీయం ఉన్నన్ని రోజులు వినబడతనే ఉంటాయోలా. తాత పోతే అయ్య, అయ్య పోతే కొడుకు, కొడుకు పోతే మనవాడు. ఇట్లా ఒకింట్లోనే వరుస పెట్టి సీఎంలు అయితేనే ఉంటారు, రాజకీయాలు చేసుకుంటూనే పోతారు. ఇంకొందరు ఇండ్లల్లా ఎంపీ ఉంటాడు, ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్సీ కూడా ఉంటాడు. కులం మీదనో పరపతి మీదనో వారసత్వంగా రాజకీయం చేసుకుంటూ పోతూనే ఉంటారు. ఇసొంటి నచ్చని లీడర్లు కుటుంబ పాలన అని సందు దొరికినప్పుడల్లా అరుచుకుంటూనే ఉంటారు. కానీ గీడో లీడర్ ని చూడుండ్రోల్లా ఎసంటి ముచ్చట చెప్తాండో. आप लोकेश को परेशान कर दिए। अरे उसका तो देख लेते, कितना तुम करेंगे? तुम हो गया ना 9 साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर, 5 साल आंध्र प्रदेश के, बस है बच्चे को देखते अपने, मगर आपने लोकेश को परेशानी में डाल दिया. ఇన్నారు కదా, అసదుద్దీన్ ఓవైసీ సార్కు ఏం మనాది పడ్డదో ఏమో, ఆంధ్ర రాష్ట్రం మీదికి పోయింది సార్ మనసు. పోతే పోయింది గాని ఏదన్నా అక్కడికచ్చే ముచ్చట్నా అంటే అది కాదు. చంద్రాల్ సారు సీఎం కుర్చీ దిగాలన్నట, లోకేశం బాబును సీఎం కుర్చీలకు ఎక్కియాలన్నట.
గమ్మతున్నది పోన్రి. తెలంగాణ లీడర్లు గింతగానం ఖాళీగా ఉన్నారు అనుకోవాలనో ఏమో పక్క రాష్ట్రం పబ్లిక్. సారు మాటలింటే గట్లనే ఉన్నది. మరి 14 ఏళ్ళు చేసినావు కదా, ఇంకా కూడా సీఎం కుర్చీ మీద మురిపం తీరలేదా? బోరు కొడతలేదా? ఇక జాల్తయ్యి అన్నట్టే చంద్రాల్ సార్ను ఎడ్డిచ్చిండు ఓవైసీ సారు. అంతటితోటి ఊకోలే. చంద్రాల్ సారు మంచి గోరిండో లేక ఎగస్ పార్టీలకు సందు చూపిస్తున్నాడో ఏమో గాని ఎప్పటికైనా సైకిల్ పార్టీకి వారసుడు నీ కొడుకే కదా, చిన్న ఎన్టీఆర్ కాదు కదా. మరి అసొంటప్పుడు లోకేష్కు పార్టీ నడిచిపెట్టి పక్కకు జరుగు అన్నట్టు ఉచిత సలహా కూడా ఇచ్చిండోటి. అంటే చంద్రాల్ సారు అస్త్ర సన్యాసం చేసి కృష్ణారామ అనుకుంటా ఇంట్లో కూసోవాలనో ఏందో. కందకు లేని దురద కత్తిపీటకెందుకన్నట్టు లోకేశం రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తున్నాడని తెగ ఫీల్ అయిపోయిండు ఓవైసీ సారు. కర్నూలు జిల్లాలో వక్ఫ్ బోర్డు చట్టం మీద మీటింగ్ పెడితే ఆడ నడిచిన గిసొంటి ముచ్చట్లు. ఆయన ఊరు ఊరిమే మంగళ మీద పడ్డట్టు పోయిన పనేంది, చెప్పిన ముచ్చటేంది సారు? పనిలేని పోషిగాడు పిల్లికి సౌరం చేసినట్టే ఉన్నది పోన్రి. ఓవైసీ చెప్పిన గీ ముచ్చట మీద పబ్లిక్ కూడా గట్లనే అనుకుంటాన్రు. హైదరాబాద్లుండేటి ఓవైసీకి చంద్రాల్ సార్ జోలేందుకని పొట్టు తిట్టిపోతున్నారు సైకిల్ పార్టోళ్ళు. ఏమైనా గాలికి పోయే కంపను నెత్తికి చుట్టుకున్నాడంటే గిదే మరి. ఒకలు 150 కోట్లు అంటారు, ఒకలు 140 కోట్లని అంటారు. ఏ తగ్గుతాందని ఒకలంటే లే పెరుగుతాందని ఇంకొకరు అంటారు. దేశంలో జనాభా ఎంతున్నదన్న లెక్కలు తెలవక శాన తిప్పలే అవుతున్నది. కులాల లెక్కలు తెలవక రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతుందని లొల్లులు పంచాయతీలు నడుస్తూనే ఉన్నాయి దేశం మీద. ఇక ఆ తిప్పలు తప్పే టైం వచ్చింది. సెంటర్ సర్కారులు జనాభా లెక్కలు తెలిచే పని ముంగటేసుకున్నారు. సోమవారం సెంటర్ హోంశాఖ గెజిట్ కూడా విడుదల చేసింది. ఈసారి జనాభా లెక్కల కార్యం మామూలుగా ఉండదట. పాండ్రిగా ముచ్చట్లేందో చూద్దాం. దేశం మొత్తంలా ఎంతమంది పబ్లిక్ ఉన్నారంటే ఏదో అంజాదకు చెప్పుకునుడే అయితాండే. నిన్ననా మొన్ననా శివాకర్ణ 2011లో నడిచింది జనాభాను లెక్కబెట్టే కార్యం. లెక్కకైతే మళ్ళా మొన్న 2021లో నడిచేదుండే. కానీ అప్పుడు కరోనా కాలం కదా, దేశమంతా ఆగమాగం గాయ గత్తరే ఉండే. అసంటి టైంలా లెక్కల పని ముంగటేసుకునే టైం ఏడున్నది సెంటర్ సర్కారులకు. ఇక ఇప్పుడు తిమ్మతమైంది కాబట్టి ముహూర్తం పెట్టిండ్రు. ఏం తక్కువ 15 ఏళ్లకు జనాభా లెక్కలు తేల్చేందుకు సోమవారం గెజిట్ విడుదల చేసింది సెంటర్ హోంశాఖ. వచ్చే అక్టోబర్ 1 తారీఖు నాడు నడిజాం రాత్రి సంధి తొలి విడత జనాభా లెక్కలు చాలు చేస్తారట. సీమాంట జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్, లడక్ ఏరియాలలో పబ్లిక్ లెక్కలు తేలుస్తారట. అటెంకా కర్మ రాష్ట్రాల లెక్కలు 2027 మార్చి 1 సంధి షురువైతే అంటున్నారు. అంటే గిది ఇప్పట్లో తేల్చే ముచ్చట కాదన్నట్టు. ఎందుకంటే ఈసారి జరిగేటి జనాభా లెక్కల కార్యంలా చాలా స్పెషాలిటీలున్నాయి. దేశ చరిత్రలనే జనాభా లెక్కలతో అన్నట్టుగా కులాల లెక్కలు కూడా తేలుస్తారట ఈసారి. రిజర్వేషన్లలా అన్యాయం జరుగుతాందని వాళ్ళొకలు వీళ్ళొకలు లొల్లు చేస్తాండ్రు కదా, బీసీల లెక్కలు తేల్చాలని రోడ్లెక్కి కొట్లాడుతున్నారు కూడా. గందుకే షిట్టెషీమంతా ఈసారి ఈ లెక్కలు కూడా బయటికి తీసే ముచ్చట కూడా ముంగటేసుకుంటున్నారు అన్నట్టు. సెంటర్ కేబినెట్ జనాభా లెక్కల మీద ఇదివరకే నిర్ణయమైంది. ఇక సెంటర్ హోంశాఖ అమిత్ షా సారు ఐతారం మీటింగ్ పెట్టి జనాభా లెక్కల తారీఖులని ఖరారు చేసిండు. 2 దశల్లో జనాభాలను లెక్కిస్తారట. తొల్త ఇంటి లెక్కలు, ఇండ్లల్లా సౌలతుల లెక్కలు తేల్చి అటెంకా ఇంటోళ్ల లెక్కల సంగతి చూస్తారట. ఆళ్ల కులమేంది, మతమేంది, చదువేంది, కొలువేంది, ఇంట్లున్న ఆడోళ్ళెంత, మొగళ్ళెంత, ఆళ్ల వయసెంత, గిట్ల పేరు కానుంచి అన్ని లెక్కలు 2వ వన్కనే కంప్యూటర్లకు ఎక్కిస్తారట. అవు ఒకప్పటి జనాభా లెక్కల తరిక కాదు, ఈసారి డిజిటల్ పద్ధతిలా జరుపుతారట. ఇంటింటికి పల్క ఫోన్లు పట్టుకొనొచ్చి లెక్కలు తీసుకుంటారట. ఓపికంటే సర్కారు జనాభా లెక్కల కోసం తయారు చేసిన యాప్లా ఎవరి కాలు కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చు అన్నట్టు. మంచి ముచ్చటే కదా. ఇక ఎస్సీలు ఎస్టీలే కాదు, ఓబీసీలు సహా అన్ని కులాలు కవరు చేసేటట్టు జనాభా లెక్కలతో పాటు కులగణన ఉంటదంటున్నారు. ఎందుకంటే దేశంలో జనాభా ఎంతున్నది, అందులో ఏ కులాలు ఎన్ని ఉన్నాయి అన్న ముచ్చట్లు తేల్తేనే కదా సెంటర్ సర్కారులకైనా స్టేట్ సర్కారులకైనా పాలన ఎట్లెట్లా చేయాలన్న క్లారిటీ ఉంటది. అట్లనే ఈసారి ఎన్నడూ ఎరగని రీతిలో జనాభా లెక్కల కార్యాన్ని చేయబోతున్నారు. చూడాల మరి దేశ జనాభా ఎంతున్నది, అందులో ఏ కులాలోళ్ళు ఎంతమంది ఉన్నారనేది. ఇక ఇవాళ కూడా మీకోసం కొన్ని లీలిపుడు వార్తలు పట్టుకొచ్చినాం, మరి అవి సుతం చూసేయండి. ఇగో గీనేశాలు చూసిన రానోళ్ళ ఎట్లున్నాయో, ఇంట్లో సోఫా మీద పడుకున్నట్టే ట్రాక్టర్ మీద వండుకొని ఎట్లా డ్రైవింగ్ చేస్తున్నాడో
ఈడేదో ఆదిశేషు మీద వండుకున్న విష్ణుమూర్తి అని ఫీల్ అవుతున్నాడో లేకపోతే ఏందో గాని చిన్నగా లేవు కదా గీని చిత్రకథలు. బిరేకు క్లచ్ ఎక్స్లేటర్ గిట్లా అన్ని గాలికి ఇడ్చిపెట్టిండు. ఇక పండుకున్న జాగల్నే స్టీరింగ్ తిప్పుకుంటా ట్రాక్టర్ తోని రోడ్డు మీద హల్చల్ చేసిండు గిట్లా. జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగింది ఇది. మళ్ళేమన్నా చిన్నగా పోతున్నాడా అంటే చూడుండ్రు ఎట్లా ట్రాక్టర్ ను రువ్వడి మీద దంచుకోబోతున్నాడో. సినిమాలో చేసే స్టంట్లు సుతం పనికిరావు పోన్రి. ఇక ఇది చూసి అటకెంచి పోయేటోళ్ళందరూ మస్తుగా గుబులు పడ్డారట. నీ ట్రాక్టర్ నీ ఇష్టం, చేసుకుంటూ స్టంట్లు గాని ఖాళీగున్న పొలం మల్లనో లేకపోతే ప్లే గ్రౌండ్ లోనో చేసుకోవాలి. గంతేగాని వేల మంది పోయే హైవేల మీదేందని బగ్గనే గరమైనరట. గీని కథలు చూసి అటకెంచి పోయిన పబ్లిక్ కొందరు. ఇక ఎవరన్నా అట్లా అనగానే లేచి కూర్చున్నాడు. మళ్ళా కొంత దూరం పోంగల్నే గట్లనే వండుకొని డ్రైవింగ్ చేసిండు గీ బద్మాషిగాడు. ఇగిదంతా వెనుక పొంట వచ్చినోళ్ళెవరో వీడియోలు తీసే వరకు ముచ్చట బయటపడ్డది. కానీ ఎంత పైలంగా నడుపుతున్నా సుతం ఇప్పటికే హైవేల మీద దినాం యాన్న ఓ జాగల టక్కర్లైతేనే ఉన్నాయి. ఇంకా మీదికెంచి గిసొంటి బద్మాషిగాళ్ళు చేసే స్టంట్లు చెయ్యబట్టి ఇంకా మస్తుగా గుబులు పడుతున్నారు రోడ్డు మీద పోయే పబ్లిక్. గిసొంటోళ్లను పోలీసులు పట్టుకొని 4 అరుసుకుంటే తతిమొళ్ళు సక్కగైతారని గరమైతున్నారు చాలా మంది రోడ్డు మీద గీ స్టంట్లు చూసిన పబ్లిక్. చూడాల మరి పోలీసులు దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో. మీరు ఊకే ఫోన్లనే మూతిపెట్టి చూస్తున్నారా? అయితే గీ వార్త మీకోసమే. ఏగో కీడ చూడుండ్రి. గీమసుతం గట్లనే ఫోన్లు చూసుకుంటా మెట్లు దిగుతుంటే ఎంత ప్రమాదమైందో. నేల మీదంటే సాఫ్కుంటది కాబట్టి జరంత అడుగు అటు ఇటైనా ఏం కాదు. కానీ మెట్ల మీద నడిచేటప్పుడు ఎంత పైలంగుండాలే. గసంటిది ఏం పట్టించుకోకుండా గీమేదో ఫోన్లు ఒత్తుకుంటా మెట్లు దిగే వరకు ఒక మెట్టు తప్పి బ్యాలెన్స్ అవుట్ అయింది. ఇంకేంది మీదేన్నో జారి పడితే కింద దాకా బోర్లు కుట్టొచ్చి ఎల్లెల్కలవడ్డది పాపం. కింద పడ్డ గీమెకు దెబ్బలు కూడా బాగానే తాకినాయట. ఇక ఎంబటే గీమెను చూసి ఆడున్నోళ్ళు ఊరుకొచ్చి దావకాన్లకు తోలుకపోయినరట. ఏడైందో ఏమో గాని ఈడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు సెల్ ఫోన్ భూతాన్ని దూరంగా ఉంచినప్పుడే మనసుకు మంచిదని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు. గంతే కదనోల్లా. ఇప్పుడు చేతుల ఫోన్ ఉన్నదంటే చాలు ముంగటేమైతున్నదో కూడా పట్టించుకుంటలేరు చాలా మంది పబ్లిక్ గిట్లనే. తినంగా ఫోనే, నడుస్తుంటే ఫోనే, ఆఖరికి పండుకున్నా కూడా ఫోనే. అసలు క్షణం కూడా తీరిక లేకుండానే ఫోన్లతోనే పొద్దెల్ల తీస్తున్నారు చాలా మంది. ఇప్పుడు గదే మన కొంప ముంచుతున్నది. బస్సులు ఏకంగా దిగంగా సుతం ఫోన్లు మాట్లాడుడు చెయ్యబట్టి జారిపోయి కింద పడుతున్నారు ఆడాడ కొందరు గిట్లనే. మొత్తం ఏడాదికి 1100 మందికి మీదనే ఫోన్లు చెయ్యబట్టి ప్రమాదాలైతున్నాయట. చూసిండే కదా పబ్లిక్. రోడ్డు ప్రమాదాలు రైలు ప్రమాదాలైనట్లే ఫోన్లు చెయ్యబట్టి కూడా బగ్గనే ప్రమాదాలైతున్నాయట. జర ఫోన్లను ఊకుకే ఒత్తుకుంటా దాంట్లోనే మూతులు పెట్టి ఆగం కాకుండ్రి. అవసరం ఉన్న కాడికే వాడుకొని ప్రాణాలు పైలంగా కాపాడుకోండ్రి. ఏమంటున్నాం మరి? సర్కారు కొలువు చేసే ఆఫీసర్లు ఈ నడుమ సర్కార్ దవాఖాన్లకు బగ్గనే లైన్లు కడుతున్నారు కదా. మొన్నట్లనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సారోళ్ళ ఇంటామకు సర్కార్ దవాఖాన్లనే డెలివరీ చేపించిండు. అదివరకు యమలవాడ ఏరియా సర్కార్ దవాఖాన్లో ఆడున్న సివిల్ జడ్జి జ్యోతిర్మయ్ మేడం కాన్పు చేసుకున్నది. ఇక ఇప్పుడేమో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి మేడం కూడా సర్కార్ దవాఖాన్లకే పోయి ముక్కుకు సర్జరీ చేయించుకున్నది. కలెక్టర్ మేడానికి కొన్నొద్దుల కాంచి ముక్కు మొసదీయనికి మస్తు తిప్పలైందట. ఇక ఎంబడే ఆడున్న సర్కార్ దవాఖాన్లకు పోయి పరీక్షలు చేయించుకునే వరకు ముక్కుకు ఆపరేషన్ చేయాలని చెప్పిరట డాక్టర్లు. అమ్మో, డాక్టర్లేమో ఆపరేషన్ అంటున్నారు కదా అని వేరే ప్రైవేట్ దవాఖాన్లకు పోయే ఆలోచన ఏం చేయలేదట మేడం. సర్కార్ దవాఖానా డాక్టర్ల మీద నమ్మకంతో ఆన్ని ఆపరేషన్ చేయించుకున్నది కలెక్టర్ మేడం. కలెక్టర్ మేడానికి చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు ఎసొంటి ప్రాబ్లం లేదిగా అన్నారట డాక్టర్లు. అయితే ఇప్పటిదాకా సర్కార్ దవాఖాన్లల్లో ఆఫీసర్ల ఇంటోళ్లకే డెలివరీలు మాత్రమే చేసినాం గానీ ఇప్పుడు ఏకంగా కలెక్టర్ మేడానికి సర్జరీ చేసుడు ఇదే తొలసూరని చెప్పుకొచ్చారు ఆడున్న డాక్టర్లు. ఇక ముచ్చట మీద అటు సీఎం రేవంత్ సార్ కూడా కలెక్టర్ మేడాన్ని బగ్గనే తారీఫ్ చేసిండు. సర్కార్ దవాఖాన్లలో ఆఫీసర్లు ట్రీట్మెంట్లు చేసుకున్నతోటి అటు జనాలకు సుతం సర్కార్ దవాఖాన్ల మీద నమ్మకం పెరుగుతుంది. ఇటు సామాన్యులకు కూడా సర్కారు వైద్యం మీద భరోసానిస్తున్న గీసొంట ఆఫీసర్లను నిజంగా తారీఫ్ చేయాల్సిందేనని అనవట్టిరు గీ ముచ్చటెరకైన కొందరు పబ్లిక్. అయితే వీళ్ళందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు కాబట్టి వాళ్ళను డాక్టర్లు మంచిగా చూసుకుంటారు గానీ మా సొంటి పేదోళ్ళనైతే అస్సలుకే పట్టించుకుంటలేరు అని అంటున్నారు సర్కార్ దవాఖాన్లలో అవస్థలు పడ్డ ఇంకొందరు పేద పబ్లిక్.
ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.